హాయ్ గైస్, ఈ సంవత్సరంలో 4 తుఫాన్లు భారతదేశం చుట్టుముట్టేయడానికి సిద్ధంగా ఉందని వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరించింది. అయితే మనలో చాలా మందికి డౌట్ ఉంటుంది, అసలు తుఫాన్లకు పేర్లు ఎందుకు పెడతారు? వాటి మధ్య తేడాలు ఏమైనా ఉంటాయా? అయితే ముందుగా మనం తుఫాన్లు ఎలా వస్తుందో తెలుసుకుందాం. సముద్రానికి దగ్గరగా ఉండే ప్రాంతం వాళ్ళు తుఫాన్ల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మన దేశంలో బంగాళాఖాతంలో అరేబియన్ సీలో తుఫాన్లు ఏర్పడతాయి. మన భూమి మీద అన్ని ప్రాంతాలు ఒకేలా ఉండకుండా ఎత్తుపల్లాలుగా ఎలా ఉంటాయో గాలిలో కూడా ప్రెషర్ ఒకేలా ఉండదు. ఒక చోట గాలిలో ప్రెషర్ ఎక్కువగా ఉంటే మరికొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది. అది ఎలా అంటే లోతులో ఉండే ప్రాంతంలోకి నీరు ఎలా అయితే వెళ్తుందో అలానే తక్కువ ప్రెషర్ ఉన్న ప్రాంతంలోకి అన్ని గాలులు వేగంగా వీస్తుంది. తుఫాను ఏర్పడాలంటే ఖచ్చితంగా సముద్రం ఉండాల్సిందే. సముద్రం చుట్టూ ఉండే ప్రాంతాల్లో ఒక్కో ప్రాంతంలో టెంపరేచర్ ఒక్కోలా ఉంటుంది. ఇలా వేడిగా ఉండే ప్రాంతాల్లో గాలి ఆటోమేటిక్గా వేడిగా ఉంటుంది. ఇలా వేడిగాలి తేలిగా ఉంటుంది కాబట్టి అది సముద్ర నీటితో సహా పైకి వెళ్ళిపోయి మేఘాలుగా ఏర్పడతాయి. ఆ ఖాళీ అయిన ప్లేస్లోకి సముద్రం పైన ఉండే చుట్టుపక్కల చల్లగాలి అన్ని వైపుల నుంచి వేగంగా వచ్చేస్తుంది. ఇలా అన్ని వైపుల నుంచి చల్లటి గాలి రావడంతో సముద్రంలో వాయుగుండం ఏర్పడుతుంది. అయితే ఈ వాయుగుండాలు సుమారు 1 కిలోమీటర్ వెడల్పు వరకు కూడా ఉండొచ్చు. దీనిపైన దట్టమైన మేఘాలు ఏర్పడతాయి. ఇలా తుఫాను ఏర్పడడానికి కనీసం 2 రోజుల సమయం పడుతుంది. ఇలా తక్కువ ప్రెజర్ ఉన్న ప్రాంతంలోకి చుట్టూ ఉండే చల్లగాలి వేగంతో వెళ్ళిపోతుంది కాబట్టి తీరం అంతా గాలులు వేగంగా వీస్తూ ఉంటాయి. సాధారణ తుఫాన్లు అంటే గాలులు 65 నుంచి 118 స్పీడ్తో వీస్తూ ఉంటాయి. అతి తీవ్రమైన తుఫాన్ అయితే 300 వరకు ఉండొచ్చు. దీనినే సూపర్ సైక్లోన్ అని పిలుస్తారు. ఇది వచ్చిందంటే చాలా నష్టం జరుగుతుంది. అయితే 2014లో వచ్చిన హుదూద్ తుఫాన్ జ్ఞాపకం ఉందిగా, ఆ తుఫాన్ గంటకు సుమారు 200 స్పీడ్తో వచ్చింది. అయితే తుఫాన్ వల్ల పెద్ద వర్షాలు కూడా వస్తూ ఉంటాయి. తిత్లీ, హుదూద్ పేర్లు వేరైనా ఇవన్నీ మన దేశంలో విరుచుకుపడిన తుఫాన్లే. ఒకే ప్రాంతంలో ఒకేసారి 1 కన్నా ఎక్కువ తుఫాన్లు సంభవించినప్పుడు వాటి మధ్య తేడా ప్రభావాలను గుర్తించేందుకు వాటికి ఇలా పేర్లు పెడుతూ ఉంటారు. అగ్నిశయలోని దేశాలే పేర్లు పెడుతూ ఉంటాయి. ఉదాహరణకు తిత్లీ పేరును పాకిస్తాన్, గజాన్, శ్రీలంక సూచించింది. గతంలో ఒడిశా, పశ్చిమ బంగాళను వణికించిన తుఫానుకు అంఫాన్ అని పేరు పెట్టింది థాయిలాండ్. అంఫాన్ అంటే థాయిలాండ్ భాషలో ఆకాశం అని అర్థం. కనీసం 61 కిలోమీటర్ల వేగం కలిగిన గాలితో కూడిన తుఫాన్ సంభవించినప్పుడే వాటికి పేర్లు పెట్టడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. అమెరికాలో తుఫాన్లను టోర్నడోలు అని, చైనాలో టైఫూన్స్ అని, హిందూ మహాసముద్రంలో సంభవించే తుఫాన్లను సైక్లోన్స్ అని పిలుస్తారు. ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలో సంభవించే తుఫాన్లను బిల్విల్స్, వెస్టిండీస్ దీవులో తుఫాన్లను హరికిన్స్ అని అంటారు. ఉత్తర హిందూ మహాసముద్రంలో తుఫాన్లకు పేర్లు పెట్టడం 2004 సెప్టెంబర్ నుంచి మొదలైంది. హిందూ మహాసముద్రం తీర ప్రాంతాల్లోని బంగ్లాదేశ్, భారత్, మాల్దీవులు, మయన్మార్, ఓమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్ పేర్లను మొదట ఇంగ్లీష్ అక్షరాల జాబితా ఆధారంగా తుఫానుకు పేర్లు పెడుతుంటారు. 2018లో ఈ జాబితాలో ఇరాన్, ఖత్తర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరాయి. దీంతో ఈ దేశాల సంఖ్య 13కు చేరుకుంది. ఈ తుఫాను పేర్లు చూడడానికి సులభంగా ఉన్నా ఇవి 8 అక్షరాల లోపే ఉండాలి. ఇవి ఎవరి భావోద్వేగాలను దెబ్బతీయకూడని విధంగా ఉండాలి. ఒకేసారి 2-3 తుఫాన్లు వచ్చిన పక్షంలో వాటిని గుర్తించడానికి అనువుగా ఉంటుంది. ఈ పేర్ల వలన ఏ తుఫాన్ ఎప్పుడు వచ్చిందనేది గుర్తుపెట్టుకోవడం మరింత సులభం అవుతుంది. ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడానికి ఈ విధానం అనువుగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.